డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ జీవితమంతా కాంగ్రెస్తో పోరాటమే సరిపోయిందని విమర్శించారు. బీజేపీ చొరవతో అంబేద్కర్ సేవలకు ప్రతిఫలంగా ఆయనకు భారతరత్నను ఇచ్చి సత్కరించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇవాళ హైదరాబాద్ జీవీకే సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. రేపు అంబేద్కర్ జయంతి నేపథ్యంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ చొరవ కారణంగానే అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పెట్టడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న అత్యున్నతమైనటువంటి మన దేశ పురస్కారం అందించడం జరిగింది. అంబేద్కర్ జీవితం అంతా కూడా కాంగ్రెస్తో పోరాటం చేయడం జరిగింది. ఆయన బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అడుగడుగున అవమానించింది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి వారి పోటీకి అభ్యర్థికి పెట్టి అంబేద్కర్ను ఓడించడం కోసం నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సైతము అంబేద్కర్ వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ను ఓడించడం జరిగింది. కానీ అంబేద్కర్కు పార్లమెంటులో మరి చిత్రపటం పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. భారత రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ.